తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న హైదరాబాద్కు రాబోతున్నారు మోదీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో మోదీ పాల్గొనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ప్రధాని మోదీ షెడ్యూల్ హైదరాబాద్ ఎలా ఉండబోతుంది? సతీష్, ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. వర్చువల్ ద్వారానే ఆయన వందే భారత్ ట్రైన్ కూడా ప్రారంభించిన పరిస్థితి. అయితే తెలంగాణలో ఇక ఈ నెల ఫిబ్రవరి 13న తెలంగాణలో షెడ్యూల్ ఖరారైంది. 13న తెలంగాణకు రాబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే పరేడ్ గ్రౌండ్ లో ఇంతకుముందు ఏదైతే షెడ్యూల్ ప్రకారం వాళ్ళు నిర్ణయించుకున్నారో దాని ప్రకారమే ఈ ఫిబ్రవరి 13న ఈ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. అంటే 2024లో రాబోతున్న ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఈ పర్యటన ఉండబోతోంది. అంటే తెలంగాణ 2023లో ఉండబోతున్నాయి. అంటే 2024లో పార్లమెంట్ సంబంధించి ఎన్నికలు కూడా ఉంటాయి. కాబట్టి పార్టీ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కేడర్ కు ఎటువంటి దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలోని సంస్థాగతంగా పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న దానికి అంచనా వేసే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలో పర్యటించిన అనంతరం మొత్తం తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలందరితో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమవుతారు. తర్వాత పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ప్రజలను ఉద్దేశించి తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఎటువంటి దిశానిర్దేశం చేయాలి, ప్రజలను ఏ విధంగా ఉత్తేజపరచాలి, బీజేపీ వైపు ఆకర్షించడానికి ఎటువంటి మేనిఫెస్టోకు సంబంధించి మాట్లాడాలనేది కూడా బహిరంగ సభలో ప్రధాని ప్రసంగం ఉంటుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కిషన్ రెడ్డి కానీ ఇక బీజేపీ సీనియర్ నేతలు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పరేడ్ గ్రౌండ్ పరిశీలించి అక్కడ భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు సంబంధించి ప్రజలను అంటే బీజేపీ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అక్కడ భద్రతా పరంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో అభివృద్ధి పనులకు సంబంధించి కూడా కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ నెల 19 జరగాల్సిన పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో మళ్ళీ ఫిబ్రవరి 13న అంటే ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇక 12వ తారీఖు వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మళ్ళా వాయిదా అనంతరం మళ్ళా మార్చి 12 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. అయితే ఈ విరామ కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం దేశవ్యాప్తంగా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఈ 2023లో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా అన్ని రాష్ట్రాలు పర్యటిస్తారు. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13న తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటించి పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీ బలోపేతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ప్రధానంగా ఒకటే ఎజెండా తెలంగాణలో అధికారమే పరమావధిగా అందరూ పనిచేయాలి, కలిసిమెలిసి ఉండాలి, అంతర్గత విభేదాలు వీడి వర్గపోరును వీడి అందరూ కలిసిమెలిసి పనిచేస్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే ప్రసంగాలు కూడా ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అలాగే ఒక్కొక్కరితో అంటే పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో వారందరితో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడి పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలంటూ కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శివ.